హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేవినేని ఉషగారు రచించిన స్వయంకృతం అనే ఓ చక్కటి కథను విందాం. కాలింగ్ బెల్ మోగింది. ఆ మోగటం ఏదో కంగారు ఉన్నట్టుగా స్పీడ్గా మోగింది. వంటగదిలో గ్యాస్ స్టవ్ దగ్గర నిలబడి ప్యాన్లో ఫ్రై చేస్తున్న హరిత స్టవ్ తగ్గించి హాల్లోకి నడిచింది. మధ్యాహ్నం 12 దాటుతోంది. పిల్లలిద్దరూ కాన్వెంట్కి వెళ్ళిపోయారు. ఉదయం వాళ్ళిద్దరి వరకు కొంచెం అన్నం, పప్పు, కూర ఏదో ఒకటి చేసేసి వాళ్ళను పంపించేస్తుంది. 9 గంటలకు టిఫిన్ తిని భర్త శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అతను లంచ్కు వచ్చేసరికి తమ ఇద్దరికి వేడివేడి అన్నం, కూరలు చేసి ఉంచుతుంది. శ్రీరామ్ లంచ్కి ఇంకా టైం ఉంది కనుక వచ్చింది అతను అయి ఉండదని హరిత ఉద్దేశం. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతూనే ఉంది. సెన్స్ లేని మనుషులు తిట్టుకుంటూ తలుపు తీసింది. నిండా చెమటలతో వణికిపోతూ నిలబడి ఉన్న శ్రీరామ్ చటుక్కున హరితను తోసుకుంటూ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసేశాడు. అతన్ని ఆ స్థితిలో చూసిన హరిత కంగారు పడింది. ఏంటండి అడిగింది. హరిత, క్విక్, మన ఇంటి మీద రైడ్ జరపడానికి వస్తున్నారు. ఇంత సామాను, బీరువా నిండా ఖరీదైన చీరలు, నగలు ఇవన్నీ వాళ్ళకి దొరికిపోతే నేను కటకటాల వెనక్కి వెళ్ళిపోతాను. వీటిలో కొన్నింటినైనా ఎక్కడైనా దాచే. భయంలో శ్రీరామ్ గుండె గొంతులోకి వచ్చినట్టుంది. ఈసారి వణికిపోవటం హరిత వంతయింది. ఇంట్లో ఎటు చూసినా లక్ష్మి తాండవిస్తోంది. ఇంత హఠాత్తుగా ఈ సిరిని అంతా ఎలా మాయం చేయటం? ఉండండి, పక్క వాళ్ళని అడిగొస్తాను. డోర్ దగ్గరకు నడవబోయింది. షటప్, నువ్వు అడిగి వచ్చేంత టైం లేదు. వాళ్ళొచ్చేస్తారు. మొదట పాస్బుక్లో బంగారం తీసుకెళ్ళు, హరియప్, ఉద్రేకంగా అరిచాడు. శ్రీరామ్ మెదడు పగిలిపోయేంత టెన్షన్గా ఉంది. అతను ఒక గవర్నమెంట్ ఆఫీసర్లో కీలకమైన పోస్టులో ఉన్నారు. ఆ ఆఫీస్ మొత్తానికి ఏ కాగితం కదలాలన్నా అతని సంతకం కావాల్సిందే. 35 ఏళ్లు ఉడుకు రక్తం వాడైన అతనిలో ఉన్నత ఆశయాలు ఏమాత్రం లేవు. ధనం మీద, సుఖాల మీద అతనికి ఎంతో కోరిక. వచ్చే జీతం సంగతి ఎలా ఉన్నా అతను లంచాల్లో ఎంతో డబ్బు సంపాదించాడు. ప్రతి బిల్ తొక్కిపెట్టేసి తన సంతకం చేయడానికి ఎంతో లంచం ప్రతిఫలంగా పొందేవాడు. అతని ఇంట్లో డబుల్ కాట్, ఫ్రిడ్జ్, ఒనిడా కలర్ టీవీ, మిక్సీ, గ్రైండర్, 2 గ్యాస్ స్టవ్లు, వాటికి స్పేర్ సిలిండర్స్, 2-in-1 ఇంకా ఎన్నో ఆధునిక పరికరాలు ఉన్నాయి. బెడ్రూమ్ అయితే ధనవంతుల బెడ్రూమ్లా కళాత్మకంగా ఉంటుంది. రూమ్లో నిలువెత్తు బీరువాలు 2, అవి గాడ్రేజ్వి. వాటి నిండా ఖరీదైన బట్టలు, నగలు, వెండి సామాన్లు కోకొల్లలుగా ఉన్నాయి. ఎంత ఉన్నత అధికారి అయినా ఆ జీతం మీద ఇల్లు అలా మెయింటైన్ చేయటం చాలా కష్టం. కానీ శ్రీరామ్కు అది చాలా సులువుగా జరుగుతోంది. కారు ఒకటి కొనలేదు, కానీ స్కూటర్తో సహా అతనికి అన్నీ ఉన్నాయి. భార్య పేర, పిల్లల పేర, తన పేర ఉన్న పాస్బుక్లు బీరువాలో ఉన్నాయి. అతని లంచాల తత్వానికి విసిగిపోయిన వారు ఎవరో అవినీతి నిరోధక శాఖ వారికి ఫిర్యాదు చేశారేమో తెలియదు. కానీ అతను ఆఫీసులో ఉండగా అతని ఇంటి మీద అవినీతి శాఖ వారు రైడ్ జరగబోతున్నట్టుగా తెలుసుకున్న ఒక ముఖ్య స్నేహితుడి నుండి ఆఫీసులో ఉన్న శ్రీరామ్కు ఫోన్ ద్వారా తెలిసింది. అతను కంగారుగా ఇంటికొచ్చాడు. హరిత చకాచకా శ్రీరామ్ అందించిన నగల పెట్టే, పాస్బుక్లు తీసుకుని పక్క ఇంటికి వెళ్లాలని డోర్ తీసింది. హరిత స్థానం అయిపోయింది, ఎదురుగా నిలబడ్డ వ్యక్తులను చూస్తూ. శ్రీరామ్ కూడా నిశ్చేష్టుడయ్యాడు. అవినీతి నిరోధక శాఖవారు హరిత చేతిలోనిది అందుకున్నారు. నడుంలో పట్టు తప్పినట్టు అక్కడే కూలబడింది హరిత. శ్రీరామ్ దగ్గర ఒక వ్యక్తి నిలబడ్డాడు. మిగిలిన ముగ్గురు అతని ఇల్లంతా సోదా చేశారు. అతన్ని అడగవలసిన ప్రశ్నలు అడిగారు. శ్రీరామ్ చెప్పిన జవాబులు వాళ్ళకి ఏమాత్రం సంతృప్తిగా లేవు. శ్రీరామ్ని అరెస్ట్ చేశారు. అతన్ని తీసుకుని వెళ్లిపోయారు. అతని ఆస్తికి సీల్ చేశారు. హరిత దిక్కుతోచిన దానిలా అయిపోయింది. ఈ హడావడికి ఇరుగు పొరుగు వాళ్లంతా వచ్చిపడ్డారు. ఇంతకాలం హరిత అనుభవిస్తున్న విలాసాలకు, ఆమె ఐశ్వర్యానికి అసూయ చెందుతున్న వాళ్లకు ఇప్పుడు హరిత మీద కాస్తైనా జాలి కలగలేదు. మంచి ఉద్యోగం కదా, దాంతో బ్రతక్క లంచాలకపోతే ఇలాగే ఉంటుంది. అంతా 3 నెలల ముచ్చటే. న్యాయమైన సొమ్ము అయితే నిలుస్తుంది, కానీ ఇలాంటి సొమ్ము ఎలా వచ్చిందో అలానే పోతుంది. అందరూ విమర్శిస్తుంటే అసలే కృంగిపోయి ఉన్న హరిత గుండె మీద సమ్మెట దెబ్బల్లా ఉన్నాయి. స్టవ్ మీద ప్యాన్లో ఫ్రై మాడిపోతున్న వాసన వస్తుంటే ఎవరో వెళ్లి స్టవ్ ఆఫ్ చేసి వచ్చారు. ఎదురింట్లో ఉన్న కవిత ఒక్కతే హరిత మీద జాలిపడింది. భర్త చేసిన చర్యలకు ఆమెను నిందించడం నేరం అనిపించింది. భర్త సుఖాలు అమరుస్తుంటే ఏ భార్య అయినా ఆ సుఖాలు అందుకోవాలనే ప్రయత్నిస్తుంది. స్త్రీగా తోటి స్త్రీ మీద కవిత జాలిపడింది. అయోమయంగా కూర్చున్న హరితను తీసుకుని తన ఇంటికి వెళ్ళింది. ఇరుగు పొరుగు వాళ్లంతా వెళ్లిపోయారు. వాళ్లంతా ఇవాళ మధ్యాహ్నం, అంటే ఈ సంఘటన జరిగే ముందు వరకు హరిత వెంట తిరిగిన వాళ్లే. హరిత అదృష్టాన్ని ప్రశంసిస్తూ ఆమె నుండి అప్పులు తీసుకున్న వాళ్లే. 2 రోజులు గడిచాయి.
హరితను, పిల్లల్ని కవిత తమ ఇంట్లోనే ఉంచుకుంది. హరిత తండ్రికి లెటర్ రాసింది కవిత. శ్రీరామ్ స్నేహితులు ఎంత ప్రయత్నించినా అతనికి బెయిల్ దొరకలేదు. హరిత మానసికంగా కృంగిపోయింది. కవిత తమ్ముడు రఘు అక్క దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు. అతడు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటాడు. అతనికి చాలా విషయాలు తెలిసాయి. వచ్చి అక్కకు చెప్పేవాడు. శ్రీరామ్ మీద అవినీతి నిరోధక శాఖ వారికి రిపోర్ట్ ఇచ్చింది ఎవరో కవితకు తెలిసిపోయింది. ఆ మధ్యాహ్నం హరితకు చెప్పింది. వింటూనే హరిత ఉలిక్కిపడింది. మొదట నమ్మలేకపోయింది. కాని చెప్పింది కవిత కనుక నమ్మగలిగింది. శ్రీరామ్ మీద రిపోర్ట్ ఇచ్చింది ఎవరో కాదు, ఆమె ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లే. హరిత వాళ్ల పోర్షనున్న బిల్డింగ్లో ఇంకా 5 పోర్షన్లున్నాయి. కింద 3, పైన 3 ఉంటాయి. నెడమంత్రపు సిరి నరాల మీద పుండు అన్నట్టు సామాన్య కుటుంబంలో నుండి వచ్చిన హరితకు భర్త కోరుకోకుండా అందిస్తున్న ఐశ్వర్యానికి తల మునకలయింది. ఆమెలో అతిశయం హెచ్చు అయిపోయింది. ఆ బిల్డింగ్లో ఉన్న అన్ని పోర్షన్స్ వారు ఉన్నవారే అయినా వాళ్లకంటే తామే అధికులం అన్న భావన ఎక్కువైంది. అనుక్షణం డబ్బు సంపాదించడంలో భర్తకు గల చాకచక్యాన్ని అందరితో చెప్తూ ఉండేది. అతను తాళం కప్పకొన్నా అందరికీ ఆడంబరంగా చూపిస్తూ ఉండేది. ఇక అందువల్ల శ్రీరామ్ ఇంట్లో ఏ వస్తువు కొన్నా, ఎలా కొన్నా ఆ కాంపౌండ్లో అందరికీ తెలిసిపోతూ ఉండేది. ఒకసారి హరిత తల్లి వచ్చినప్పుడు కూతురి ప్రవర్తన అంతా చూసింది. ఆవిడకు ఏమీ నచ్చలేదు. హరిత, రోగం రట్టు, సంసారం గుట్టు అన్నారు. ఇంటి విషయాలు అలా ఒకరితో చెప్పటం మంచిది కాదు. అసలే పైకి వస్తున్న మీరంటే ఇరుగు పొరుగు వాళ్లకు ద్వేషం ఉంటుంది అని ఆవిడ హితబోధ చేసింది. హరిత నుదురు చిట్లించింది. అది ఆమెకు నచ్చలేదు. ఆమె తత్వమే అంతా. ఇంట్లో జరిగిన ప్రతి చిన్న విషయం అందరితో చెప్తే కాని ఆమె మనసుకు శాంతి ఉండదు. కూతురు సంగతి చిన్నప్పటి నుండి తెలిసి ఉన్న తల్లి హరితకు నచ్చజెప్పలేకపోయింది. భార్యలో ఉన్న ఆ స్వభావం శ్రీరామ్కు కాస్త తెలిసినా అతను పెద్దగా పట్టించుకోలేదు. అదీకాక అతను ఇంట్లో ఉన్నప్పుడు హరిత ఇరుగు పొరుగు వాళ్లతో ఎక్కువగా మాట్లాడదు. ఎదుట వాళ్లంతా ఆమెను పొగిడి శ్రీరామ్ ఎన్ని రకాలుగా ఎంత సంపాదిస్తున్నాడో ఆరాలు తీసి ఆమె ద్వారానే అన్నీ తెలుసుకుంటున్నారు. ఆ కాంపౌండ్ ఎదురింట్లో ఉన్న కవిత హరిత మాటలకు జాలిపడేది. ఒకసారి హరితతో చెప్పింది కూడాను. హరిత, మీరెందుకిలా ఇంటి విషయాలు అందరితో చెప్తున్నారు? అది మంచి పద్ధతి కాదు అంటూ. హరిత మూతి తిప్పుకుంది. కవిత చాలా రిజర్వ్డ్గా ఉంటుంది. ఆమె భర్త కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగే. సంస్కారంతో చెప్పే కవిత మాటలు హరిత అర్థం చేసుకోలేకపోయింది. హరిత ఇరుగు పొరుగు వాళ్లు ఆమె కుటుంబంపై అసూయాగ్నితో రగిలిపోయారు. వాళ్లు వాళ్లలో ఆలోచించుకొని శ్రీరామ్ మీద అవినీతి నిరోధక శాఖ వారికి తెలియజేశారు. వారి అసూయే ఈనాడు శ్రీరామ్ కుటుంబం మీద దెబ్బ కొట్టింది. ఇంటిగుట్టు అంతా బయటపెట్టిన హరిత వల్లనే సంసారం బజారు పాలైంది. కవిత మాటలు వింటున్న హరిత వెక్కి వెక్కి ఏడ్చింది. తన దగ్గర గిన్నెలు, పప్పులు, ఉప్పులు, డబ్బు అన్నీ అప్పు తీసుకున్న ఇరుగు పొరుగు తనను ఎందుకలా విమర్శించారో, తను ఇంత కష్టంలో ఉంటే ఒక్కరూ ఎందుకు ఆదుకోలేదో, కనీసం తనను పలకరించడానికి ఎదురింటి వరకు కూడా ఎందుకు రాలేదో అర్థమైంది. అందుకు కారణం వాళ్ల అసూయే. వాళ్లలో ఆ అసూయ పెంచి పెద్ద తప్పు చేసింది ఎవరో కాదు, తనే. సంసారం గుట్టు రోగం రట్టు అంటూ తల్లి ఏనాడో చెప్పింది. తనే అర్థం చేసుకోకుండా ప్రవర్తించింది. తను గుట్టుగా సంసారం చేసుంటే తమ ఇంటి విషయాలు ఎవరికీ చెప్పకుండా ఉంటే ఎంత బావుండేది. తన నోటి అదుపులేని తనమే తన భర్తను జైలుకు నెట్టింది. తనను ఇలా పరుల పంచన చేర్చింది. తన వల్ల భర్త ఉద్యోగం కూడా పోయింది. ఇది తన స్వయంకృతం. అనుభవించక తప్పదు. తనను చూసి ఎవరైనా గుణపాఠం నేర్చుకోవాలి. హరితకు ఏడ్చి ఏడ్చి గొంతు బొంగురుపోయింది. కవిత చెయ్యి హరిత తలను ప్రేమగా నిమురుతోంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.